మోసం చేయడం తప్పురా. నేను మోసం చేయలేదు, చీటింగ్ చేశాను. అర్థమైందా? రెండింటి తేడా ఏంటి? ఇదే 50 నువ్వు తీసుకుంటే దాని మోసం, నేను తీసుకుంటే చీటింగ్. ఎందుకలా అయితే? నేను చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు. ఏది దొరికినా 50-50 అంటావు, నువ్వు తీసుకుంటే అంటారు 50, దాంట్లో కూడా 50-50 చేయి. ఏం చెప్పాను? ఏం దొరికినా 50-50 అన్నాను. అవును. ఇంకా దొరికింది ఎంత 50 మనకి. 15-50 ఎలా చేస్తాం? 15 కూడా 50-50 చేయాలి. 15ని 50-50 చేస్తే 50-50 అనే డైలాగ్ వాల్యూ పోతుంది. ఇది ఇప్పుడేసింది డైలాగ్. సార్ మంచి డైలాగే సార్. బాగుంది. ఆ సుధీర్ అమ్మాయిలకి చెప్పేది నువ్వు చెప్తున్నావు సుధీర్ కి. మర్చిపోయి లాక్డౌన్ లో మీ తాతగారు చనిపోయారంటే ఎలా చనిపోయారు? మా తాతగారికి మతిమరుపు కదా, చనిపోయారా. మతిమరుపు ఉంటే చనిపోయారా? అలా చనిపోయారా? అతను మాస్క్ వేసుకున్న సంగతి మర్చిపోయి ఇంకో మాస్క్ వేసుకున్నారు, ఊపిరాడకు పోయారా. చెప్పొచ్చు కదరా తీసేయమని చెప్పి. అతను చెప్తా ఉంటే వినిపించదురా. అట్లీస్ట్ సైకిల్ చేయొచ్చు కదా తీమని. చేత్తో సైకిల్ చేసే ఇలాగానే ఇంకొంచెం గట్టి బిగించుకున్నాడు, పోయాడు. ఈ లాక్డౌన్ లో కూడా హ్యాపీగా ఉంది అనుకుంటే ఈ మధ్యలో మనకి స్కూల్ కి ఆన్లైన్ క్లాసులు పెట్టారా. ఆన్లైన్ క్లాసులు అంటే మనం ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ వస్తుంది. ఏంట్రా వీడియోస్ చూసుకోవచ్చా? ఈటీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది కదా, యూట్యూబ్ లో వస్తాయి కదా, అబ్బాయి చూసుకోవచ్చురా. ఈ లాక్డౌన్ అంతా ఎక్కడ ఉన్నావు? 1 2 ప్లేసులు చెవట్లు వస్తాయి చూడండి మీరు మాట్లాడుతుంటే. పద మన క్లాస్ స్టార్ట్ వెళ్ళిపోదాం. బయట తిరిగి తల నొప్పి వచ్చేసింది. ఇది పెట్టుకోనే రష్మి, ఇది కొంచెం పెట్టుకోవచ్చు కదా. కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను శ్వాసంలో వీక్లే. తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు? వంట చేయడానికి. శానిటైజ్ చెయ్యి. ఆ కరివేపాకు ఉందిగా లోపల, ఆకుకి గ్యాప్ లేకుండా మొత్తం శానిటైజ్ చెయ్యి. ఏంటి ప్రతి ఆకుకి? ప్రతి ఆకుకి చెయ్యి. లోపల రైస్ ఉందిగా, ప్రతి గింజకు చెయ్యాలా. నేను చేయనండి అన్నావా? చైనా ఎందుకు వచ్చింది మధ్యలో? లోపలికి వెళ్ళు. పిల్లలు ఎక్కడో వీళ్ళేంటో ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ డబ్ల్యూ కొడతావేంటి? ఆగరా. ఏమే కోటి తీసుకురా. ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి పేటలు చెప్పడమే గానీ మనకంటూ పిల్ల జల్లా లేనే లేరు. 3 నెలల నుంచే చస్తనా ఇంట్లో ఉండే. ఏమంది? ఏంది అది? అగుండే ఎత్తు సార్. పిల్లలు సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండ్రా బాబు. ఏమేంటి సార్? మీ ముఖాలు కనిపించట్లా. ఏ రాంప్రసాద్, సుధీరా సార్ ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, జనరల్ నాలెడ్జ్, ఓకేనా? ఇప్పుడు రాంప్రసాద్, బయట జనాలందరూ ఎక్కడ చూసినా ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టుకుంటున్నారు? ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టారా? ఫేస్ కి పెట్టుకుంటారు కదా, ఉన్న పంచి కూడా పెట్టి. దాంట్లో ఏముంది, మనకు కామనే కదా. అరే రాంప్రసాద్ అని చూడరా, సుధీర్ ని మంచిగా ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అది మాస్క్ కాదు సార్, మొత్తం గెడ్డాం సార్. అది పెరిగిందేంట్రా? వదిలేశాడు. అరే సుధీర్ సార్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయి? సోషల్ డిస్టెన్స్ బాగా చేయాలన్నారు కదా, సార్ చేస్తున్నావా సోషల్ డిస్టెన్స్? ఇది వరకు అంత కాదు సార్, కొంచెం. అవును జస్ట్ ఇలాగా భుజం దాకా వెళ్తా సార్, ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసి ఆగిపోతున్నా. అంతే కదా. ఎంత మంది కంటించాడో ఏందో. ఇంకొక డేడే వస్తున్నాడు సార్, ఐసీలో ఉన్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే సన్నే సార్, బయట ఎట్టా పడితే అట్ట తిరగబాకరా. 60+ చాలా డేంజర్ గా ఉందంట. నాకు 60 ఏం లేవు సార్. అది అందుకే ప్లస్ అన్నాను. సార్ మీరేంటి సార్ వైట్ మాస్క్ పెట్టుకున్నారు? ఇది వైట్ మాస్క్ కాదురా, మాస్క్ పెట్టుకొని గాలి ఆడక పాలిపోయింది మొఖము. సార్ ఈ లాక్డౌన్ లో మీరే నేర్చుకున్నారు సార్? లాక్డౌన్ టైంలోనా? బట్టలు ఎత్తుకురండి. బట్టలు నేర్చుకున్నారా? ఇంకేం నేర్చుకున్నారు సార్? వస్తారా? వస్తా ఉండు. నీకు ఇలా కాదు నీకు. సార్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు. అరే హోంవర్క్ చేశారా మీరు? చేస్తాను సార్. ఏం చేశారు చూపించు. సార్ హోంవర్క్ ఏదిరా అక్కడ? మొత్తం ఇదంతా ఇదే. అంతా ప్లెయిన్ వైట్ పేపర్. అదే అబద్ధాలు చెప్పవాక. ఇది ఫస్ట్ స్టేజ్ సార్. ఏంది? కోవిడ్ వస్తే ఫుల్ కళ్ళు కనిపించాడు సార్. 2 రోజులు సరిపడి ఎందుకురా నువ్వు చేసే హోంవర్క్? అసలు
బాగా చేసేవారు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎరా సుధీర్ నువ్వు చేసావా? నువ్వు చేస్తున్నావు రోజుగానే. సుధీరా సార్ నీ హోంవర్క్ చూపించో. సార్ అది నా హోంవర్క్ సార్ మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది సార్. స్విచ్ ఆఫ్ సార్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సార్. సుధీరా అది తెలియదు. హ్యాపీగా బయటికి వెళ్ళి ఇరగ తీయచ్చు. ఇంకా ఎందుకు బయటికి వెళ్ళి సార్ 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 ఇది చేపట్టు. సార్ 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 ఎక్కడ మీద తగులుతా సార్. సార్ మీకు ఎలా తెలిసింది? ఆడ చూపించాడటో. నువ్వు నీ కెమెరా చూపించావా? అవునరా. ఇలా మోసం చేయడం సిగ్గులేదురా? మోసం గురించి మీ ఇద్దరే మాట్లాడుకో. నువ్వేట్రా స్కూల్ కి షార్ట్ వేసుకొచ్చావు? ఎవరా నైట్ ఎయిట్ వెళ్ళాను నేను. ప్యాంట్ మర్చిపోయారు. ఇవాళ ఆన్లైన్ క్లాస్ కి సరళ ఎందుకు రాలేదు సార్? సరళ వాళ్ళ నాన్న హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. హాస్పిటల్ జాయిన్ చేశారా? నువ్వెందుకు భయపడతావు? అలా జస్ట్ మామూలుగా ఏదో దగ్గు జలుబు తెలియదు అంతే, అంతమించి ఇంకేం కాదు. అవునా? నాకు టాయిలెట్ వస్తుంది సార్. పోరా లోపల పో. థ్యాంక్ యూ సార్. అరే ఏంది ఎల్లో తెచ్చుకున్నా సార్. ఏం చేస్తాండావు? మీరేగా సార్ ఇలా అంటే ఇలా అన్నారు. నేను అన్నది వాటర్ కి. నేను అన్నది క్వార్టర్ కి. 30 సంవత్సరాల తరువాత ఏంటోరా ఇంకా ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. ఈ లాక్డౌన్ 30 ఏళ్ళు అయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసులు. సార్ ఎక్కడ ఉన్నాడు? సార్ ప్రసాద్ ఈ ఆన్లైన్ క్లాస్ ఏంటి సార్? మాకు పెళ్ళి మా పిల్లలందరూ జాబులు చేసుకున్నారు, మేము ఇంకా 10th క్లాస్ లో ఉండిపోయాం. సార్ ఎంత పని చేశారా సార్? అమ్మో ఇప్పుడు నేను బాధగా ఉంది. నేను సరళ దగ్గరికి వెళ్తా. నేను ఒకటి అడగాలి గోపి. చెప్పు రాదా. మన పెళ్ళెప్పుడు? ఒక 2 days లో ముహూర్తం పెట్టిస్తాను. ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గోపి. మోహన్ మోహన్ ఏమిటి గోపి ఇలా వచ్చా? నీకు గుడ్ని చెప్పాలి. ఏమిటి? నేను రాధా నేను ఒక అమ్మని ప్రేమించా. అది నీకు గుడ్ న్యూస్ అవుతుంది కానీ నాకెలా అవుతుంది? అంటే నువ్వు ఫ్రెండ్ కదా. ఈ విషయం ఇంటికి పిలిస్తే నేనే వచ్చేవాని. ఆ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు, ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను. ఇంకో విషయం, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఆ డాక్టర్ రిపోర్ట్ తీసుకొస్తున్నాడు. బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ విషయం మీకు ఎలా చెప్పాలి బాబు గారు? ఎలా చెప్పాలి? ఏ విషయం? బాబు గారు, నా నోటితో నేను చెప్పలేను బాబు గారు. ఇంకెక్కడ చెప్తావు? ఇంకెక్కడ చెప్తావు? బాబు గారు, మీకు క్యాన్సర్ ఉంది, 4 రోజుల్లో చచ్చిపోతారు. వాడు నీకున్నది క్యాన్సర్ అన్నాడు, నువ్వు ఫిట్స్ వచ్చినట్టు వడుకుతావు. నేను ప్రేమించిన అమ్మ ఏమైపోతుందని బాధపడుతున్నాను. ఏముంది? నీకు క్యాన్సర్ ఉందని చెప్పాయి. వద్దు గోపి, ఏ చచ్చిపోతుంది. ఎలాగైనా దానికి క్యాన్సర్ సంగతి తెలియదు. నా మీద పగ ప్రతీకారం రావాలి. దానికి నీ మీద అసహ్యం కలగాలి, అవును. అవమానం కలగాలి, అవును. అంతే కదా? అంతే. Come on. అది వచ్చే టైంకి మందు తాగుతూ నంగరాచి అమరాబూతులు తిట్టుకొని వెళ్ళిపోతుంది. ఎలా తాగాలి దీన్ని? నవరంధ్రాల్లో ఒక రంధ్రం ఇక్కడ ఉంది కదా, అందులో పోయాలి. మంటగా ఉంది గోపి. రాస్కల్, మద్దంటే అలాగే ఉంటుంది. ఫస్ట్ చేదుగా ఉంటుంది, తాగుతున్న కొద్ది తీయగా ఉంటుంది, ఆ తర్వాత సబ్బగా ఉంటుంది. ఏంటిది? సిగరెట్. ఎలా తాగాలి? గ్లాసులో సోడా వేసి కలుపుకొని తాగాలి. ఇక్కడ తట్టుకుంటే, ఇక్కడ తట్టుకుంటే. రాదొచ్చే టైం ఎత్తు. మందు తాగుతూ కూర్చో. గోపి, గోపి, ఎవరు మీరు? ఇంతకి మీరెవరు? నేను గోపికి బాగా కావలసిన వాడు. నేను కూడా గోపికి చాలా కావాల్సిన దాన్ని. కావాల్సిందంటే ఎంతవరకు కావాల్సిన దాన్ని? నాకు చాలా కావాల్సిన వాడు, నాకు మనసు ఇచ్చిన వాడు. మనసిచ్చాడంటే మనసుతో పాటు నువ్వేమిచ్చావు? హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఈ విషయం గోపికి కానీ తెలిస్తే నిన్ను చీల్చి చెండాడేస్తాడు. సరే, గోపికి నీకు ఏంటి పని? గోపికి నాకు పవిత్రమైన ప్రేమ బంధం ఉంది. అదిగో చూడు, శ్మశానంలో కట్టె కాలుస్తున్నట్టు ఎలా ఉన్నాడో చూసావా నీ గోపి? ఏమిటిది గోపి? నువ్వు మందు తాగుతూ సిగరెట్ కాలుస్తున్నావా? ఆయన ఇతనెవరు? ఆయన నా ఫ్రెండ్. అనుకున్నా ఇతని వల్ల నీకు ఇలాంటి అలవాటు. నువ్వు తాగడం ఏంటి గోపి? రాజా, నేను తాగుతాను, ఊగుతాను, మధ్యలో అడగడానికి నువ్వు. నేను ప్రేమించిన గోపి నువ్వు కాదు గోపి. అసలు నీకు ఏమైంది గోపి? మైకుంది రథోదే, మైకుంది రథోదే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరాదా, జీవితం అంటే అరటిపండు లాంటిది. తోరేసిన జాడతాం, పండు వేసిన జాడతాం, పండు వేసిన జాడతాం.
జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద కాలుష్యం చేస్తాం, పండు మీద కాలుష్యం చేస్తాం. ఇది అంతే. ఏమైంది ఇలాంటి తక్కువ ఫిలాసఫీలు చెప్తున్నావేంటి? అందుకే చెప్తున్నాను, ఆయనకి మందు అలవాటు, సిగరెట్ కాలుస్తాడు. అలాంటి మగవాడు కావాలా? ఏ అలవాటు లేని అలాంటి మిస్టర్ ఏమిటి? నేను నువ్వు అనుకుంటున్నా అంటే ఆడదాని కాదు. అంటే వాడు మందు తాగినా సిగరెట్ తాగినా వాడినే ప్రేమిస్తావా? అవును అవును అవును, నా మనసులో ఎప్పటికీ గోపినే ఉంటాడు. ఈ మనసులో స్థానం ఎప్పటికీ గోపికే ఉంటుంది. ఇది గుర్తుంచుకో. రాధా రాధా అబ్బా చూసావా, ఆడవాళ్ళందరూ ఎవరికైతే బేవర్స్ అలవాట్లు ఉంటాయో వాడినే ప్రేమిస్తామని. నీతిగా నిజాయితీగా ప్రేమించే మగాడికి ఎక్కడా పిల్ల దొరకదు. నీ చేతిలో సిగరెట్ ఏంటి బావా? అయినా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళతో పని ఏమిటి? మిస్టర్ ఐఎమ్ మేజర్. బోర్డర్ లో ఉంటావా? ఆ మేజర్ కాదు, చెత్తకి దిగిన మేజర్. నా కారులో గేజ్ అంత లేవు, నువ్వు మేజరా? అయినా నీకేం పని ఇక్కడ? నంగనాచి తుంగపర్రా. బావా వాడిని కొడుతుంటే నువ్వు సిగరెట్ తాగుతూ చూస్తావా? జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద కాలుష్యం చేస్తాం, పండు మీద కాలుష్యం చేస్తాం. గెట్ లాస్ట్. ఆలస్యం చేయదు. ఆడదాన్ని మనసు విరగాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పు. మంచి ఫిగర్ ని సెట్ చేస్తా. అబ్బా అబ్బా నాకు అలవాట్లేదుగా. మరి అబ్బాయి ఎందుకు వచ్చింది? అలవాటు చేసుకోవాలి. నీకు అలవాటు ఉంచేమిటి లేకపోతే ఏమిటి? సరే తెప్పించు. లైట్స్ ఆఫ్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. ఇది ఇలా ఉండండి. నీ ఫోటో చూస్తే ఇది తప్ప ఎవరు రాలేదు. ఏ నగరాజ్ కూర్చో, రాదు వచ్చే టైం అయింది. గోపి ఎవరు నువ్వు? అతనికి అన్ని నేనే. అసలు నీతో మాట్లాడే జరుగు. గోపి ఏమిటే గోపి గోపి అని ఎగురుకుంటూ వస్తున్నావు? గోపి ఇప్పుడు తర్వాడు. అయినా వాడు ఏమైనా నీకేమైనా బ్రాండ్ అంబాసిడరా లేకపోతే నీకేమైనా? మిస్టర్ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను అదే అడుగుతున్నా. నా పేరు రాష్ట్ర. మనసు గురించి ప్రేమ గురించి మనసులు చిప్పుచ్చుకోవడం గురించి నీలాంటి వారితో మాట్లాడుతున్నాను. రగ్గరాచి తిప్పుకుంటున్నావు ఉంగరాచి. గోపి నువ్వు సిగరెట్ తాగినా మందు తాగినా భరించాను, కానీ నేనుండాల్సిన మనసులో ఇంకొకరికి ఎప్పుడైతే చోటు ఇచ్చావో అప్పుడే నేను చచ్చిపోయాడు. రాధా రాధా ఇక రాదు. దాని మనసును బద్దలుకొచ్చాను. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి బావయ్య, చూడండి మీ కొడుకు మందు తాగుతున్నాడు. ఏమిటే మళ్ళీ నీ నాటకాలు? ఎన్నిసార్లు వస్తావే? వీడవుడు మా మావయ్య, ఆయనకి తండ్రి. గోపి ఏం చేస్తున్నావురా? గోపి మర్యాదగా రుక్మిణి మెడలో తాలికట్టు. రుక్మిణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది గోపిని చూసి కాదు, గోపి ఆస్తిని చూసి. నిజంగా నీ ప్రేమ పవిత్రమైతే, ఈ ప్రేమలో స్వార్థం లేకపోతే, అది ఇది ఏది లేకపోతే నన్ను పెళ్లి చేసుకో. లేదు, నీ ప్రేమ నిజమైనదని నమ్ముతాను. నా గుండెల నిండా నా బావే ఉన్నాడు. నువ్వు నీ బావ ఆస్తిని ప్రేమించలేదు కదా? లేదు. నీ బావను చూసే ప్రేమించావు కదా? లేదు. అదే నిజమైతే నన్ను పెళ్లి చేసుకొని నీ ప్రేమ పవిత్రమైనదని నిరూపించు. పెళ్లి చేసుకుంటున్నా. కిందకొగ్గు. నీ ఆస్తి నా ఆస్తి మొత్తం నా కోడలికి రాసిస్తున్నా. అంటే నాకేలేండి. నాన్న నీకు ఒక విషయం చెప్తా. జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద వేసిన కాలు జాడతాం, పండు మీద వేసిన కాలు జాడతాం. అందరికీ ఇదే చెప్తున్నాను. నువ్వు తొక్క మీద వేసి దాడతావో పండు మీద వేసి దాడతావు, నీ ఇష్టం. నా ఆస్తి మొత్తం నీకేనమ్మా. కమాన్ మోహన్. బాబు గారు, బాబు గారు నన్ను క్షమించండి. నన్ను క్షమించండి బాబు గారు. ఏమైంది డాక్టర్? రిపోర్ట్లు మారిపోయాయి బాబు గారు. అంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు 200 ఏళ్ళు బతుకుతారు. 200 ఏళ్ళు బతుకుతారు బాబు గారు. థ్యాంక్ యూ మోహన్, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా రాధకి నీ విషయం చెప్పాలి. నాకు దగ్గర అవుతుంది. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. రాధా నా జీవితంలోకి మళ్ళీ వచ్చావా? చాలా సంతోషంగా ఉంది. నువ్వు వస్తావని గుర్తించుంటావు, కానీ ఇలా వస్తానని మాత్రం నువ్వు జీవితంలో ఊహించుండవు గోపి. ఏమైంది కుమార్? మేము పెళ్లి చేసుకున్నాం గోపి, నీ ఆశీర్వాదం కోసం వచ్చాం. పని చేసావు రాధా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జీవితం అనేది అరటి పండు లాంటిది. అటు తొక్క మీద వేసిన జారి పడతాం, కాలు అరటి పండు మీద వేసిన జారి పడతాం. అయినా మనసు అన్నాక ముక్కలైతే ఎప్పటికీ అతుక్కోదు. రాధా కానీ రాధా మాత్రం ఖచ్చితం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే ఒక అరటిపండు లాంటిది. తొక్క మీద కాలిసిన జాడతాం, పండు మీద కాలిసిన జాడతాం. ఇది అంతే.